హాయ్ అండి. ఈరోజు నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏం లేదండి, డైలీ రొటీన్ అనమాట. మార్నింగ్ క్లయింట్స్ వస్తూ ఉంటే ఐబ్రోస్ ఏదో ఒకటి చిన్న చిన్న వర్క్స్ అవి ఉంటే చేస్తూ పోతున్నాను అనమాట. సో ఈరోజు నేను పార్లర్ పెట్టడానికి గల కారణమైన నా ఫ్రెండ్ కూడా ఈరోజు నన్ను కలవడానికి వచ్చారనమాట. సో ఆవిడెవరో కాదండి, ఇప్పుడు ఐబ్రోస్ చేస్తున్నాను కదా ఎల్లో శారీ, సో ఆవిడే అనమాట. నా దగ్గర ఏమీ లేనప్పుడు నన్ను నమ్మి తన ఫేస్ నాకు ఇచ్చిందండి, అంటే ఐబ్రోస్ చేయమని చెప్పి. అప్పుడు నా దగ్గర చైర్ కూడా ఉండేది కాదు, చెప్పాను కదా మీకు చాలాసార్లు. ప్లాస్టిక్ చైర్ మీద నేను సర్వీస్ అనేది చేస్తూ ఉండేదాన్ని. ఇంకా అలా అలా నా పార్లర్ని అలా పెంచుకుంటూ వెళ్ళానమాట. సో ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు మార్నింగ్ నుంచి చాలా అంటే చాలా మంది ఇయర్ లాబింగ్ గురించి నన్ను కాంటాక్ట్ అయ్యారండి. చూశారు కదా ఎంతమందికి ఈ ప్రాబ్లం ఉందో. ఓరి దేవుడా, ఇంతమంది ఉన్నారా అసలు ఇయర్ హోల్ ఇట్లా సాగిపోయిన వాళ్ళు అని అనిపించింది. ఇలా చాలా మందికి రిప్లై ఇస్తూనే ఉన్నానండి పొద్దున్నుంచి. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ రిప్లైలు ఇస్తూనే ఉన్నాను. చాలా మందిని అవాయిడ్ చేశాను, దానికి తగ్గట్టు వీడియో కూడా నేను పోస్ట్ చేశాను అనమాట. అంటే ముందు పెట్టిన వీడియోలో నేను క్లారిటీగా ఏం చెప్పలేదని చెప్పేసి నెక్స్ట్ ఇంకో వీడియో క్లారిటీగా చేసి పెట్టానమాట. అంటే అడ్రస్ ఎక్కడ ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి అని చెప్పేది డీటెయిల్స్ అన్నీ చేసి నేను మళ్ళీ ఇంకో వీడియో చేశానమాట. ఇంకా యాస్టీస్గా నేను వాళ్ళకి రిప్లై ఇస్తూనే మళ్ళీ పార్లర్లో వర్క్ కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో రోజు మీద ఈరోజు స్పెషల్ అనే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే నా ఫ్రెండ్ రావడము, ఇంకా వర్క్ ఉండడము, ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది కాంటాక్ట్ అవ్వడం ఇయర్ హోల్ గురించి.